హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ డూప్లెక్స్ విల్లా అనమాట, ట్రిప్లెక్స్ విల్లా అనమాట. ఇది మనకి హైదరాబాద్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే మనకి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగిందనమాట. అయితే దీని యొక్క విల్లాకు సంబంధించినటువంటి ఇది ఎన్ని గజాలకు సంబంధించినటువంటి ప్లాట్ ఏరియా, దీని బిల్డప్ ఏరియా ఏంటి, ఎంత అనే విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అయితే ముందుగా దీని యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక కేవలం 58 lakhs అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మనకి కాంపౌండ్ లోపల ఉన్నటువంటి మొత్తం కూడా వాకర్స్ ఏరియా అనమాట. మొత్తం కూడా డ్రైవ్ ఏరియా చూడండి, ఇదంతా కాంపౌండ్ లోపల సెట్ బ్యాక్ ఏరియా కింద మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఒక టైల్స్ అయితే వేసి చూసారు కదా. నేను ఒకసారి విల్లా చుట్టూ కూడా నేను మీకు తిరిగి చూపిస్తాను. చూడండి, ఇదంతా కూడా విల్లా కాంపౌండ్ లోపల, దీని బ్యాక్ సైడే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. చూడండి, నేను అవన్నీ కూడా నేను చెప్తాను. ఏ సైడ్స్లో ఏ లొకేట్ అయ్యి ఉన్నాయని కూడా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అయితే దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మనకి ఇది లొకేట్ అయ్యింది. ఒక బిగ్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఇది చూసారు కదా, అంతా కూడా మనకి విల్లా బ్యాక్ యార్డ్ అనమాట. అయితే ఈ యొక్క విల్లా ప్లాట్ ఏరియా వచ్చేసి 450 square yards అనమాట, 450 గజాలు. ఇది విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ మొత్తం కూడా మీరు చూస్తూ ఉండండి. అయితే విల్లా కండిషన్ అయితే వచ్చేసి మనకి సెమీ ఫర్నిచర్ విత్ లిఫ్ట్ అనమాట. ఇక్కడ మనకి ఉన్నది లిఫ్ట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అది కూడా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది. అయితే విల్లా అయితే మనకి ఇది సెమీ ఫర్నిచర్ విల్లా అనమాట. సో అయితే ఈ యొక్క విల్లాకు సంబంధించినటువంటి బిల్డప్ ఏరియా వచ్చేసి 4000 SFT. ఓకే, ఇది మొత్తం కూడా బిల్డప్ ఏరియా వచ్చేసి ఈ యొక్క విల్లాది బిల్డప్ ఏరియా 4000 SFT. తర్వాత మనకి ప్లాట్ ఫేసింగ్ వస్తే కనుక సౌత్ వెస్ట్ ఈస్ట్ అనమాట. ఏంటి ప్లాట్ ఫేసింగ్, విల్లా ఫేసింగ్ కాదు, ఇది ప్లాట్ ఫేసింగ్ అనమాట. ఇక్కడ మనకి బౌత్ సైడ్ మాకు 3 types మనకి ఇక్కడ విల్లా అనేది ఫేసింగ్స్ అవైలబుల్ అయితే ఉండడం జరిగిందనమాట. ఈ యొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి 450 square yards అనమాట. అయితే ఈ విల్లాకి మనం చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ స్కై వచ్చేసి 3 sides ఉంటుందన్నమాట. అది వెస్ట్ సైడ్ ఉంటుంది, నార్త్ సైడ్ ఉంటుంది, సౌత్ సైడ్ కూడా ఉంటుంది అనమాట. అయితే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఓపెన్ స్కై వచ్చేసి గార్డెన్ ఉంటుంది. నార్త్ సైడ్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇప్పుడు విల్లా బ్యాక్ సైడ్ అయితే చూసాము, అది స్విమ్మింగ్ పూల్ కూడా ఓపెన్ స్కైలో అయితే ఉంటుందన్నమాట. అయితే సౌత్ సైడ్ వచ్చేసి మొత్తం డ్రైవ్ ఏరియా ఉంటుందన్నమాట. ఓపెన్ స్కై డ్రైవ్ ఏరియా ఉంటుందన్నమాట. అయితే మన విల్లా సంబంధించినటువంటి ఫేసింగ్ విషయానికి వస్తే కనుక విల్లా ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో అయితే కనుక ఈ యొక్క విల్లా అనేది ఫేసింగ్ అయిందన్నమాట. ఇది మొత్తం చూసుకుంటే కనుక మీరు మొత్తం కూడా ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. సెమీ ఫర్నిచర్ కంపల్సరీ అన్నీ కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ లోపల యూజ్ చేసినటువంటి డోర్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా వుడెన్తో మనకి ఇక్కడైతే చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇందులో ఉన్నటువంటి మొత్తం బెడ్రూమ్స్ 4 bedrooms అనమాట. కింద 2 bedrooms ఉంటాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms అయితే ఇందులో మీరు గమనించవచ్చు. ఈ 4 bedroomలకి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఇందులో మనకు ఒక కిచెన్ అనేది ఉంటుంది, చూడొచ్చు. అలాగే ఏంటంటే బాల్కనీస్ ఉంటాయి. 2 cars పార్క్ చేసుకునే దానికి వీలుగా లోపట, అంటే కాంపౌండ్ లోపల మనకి 2 cars పార్క్ చేయడానికి వీలుగా పార్కింగ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక వాస్తు విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి విల్లా అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక నార్త్ ఈస్ట్ కార్నర్ని ఇంక్రీజ్ చేసి మనకి ఈ యొక్క విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ప్లాట్లో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇంక్రీజ్డ్ ప్లాట్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఆల్రెడీ ఇందాక నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి నేను కెమెరా టర్న్అవుట్ చేసుకుని వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసిన కదా, అక్కడ ఇంక్రీజ్ చేసినటువంటి స్పేస్ మీకు చాలా విజిబుల్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, అయితే కనుక మీరు దీనికి ఈ యొక్క విల్లా మీరు కొనుక్కోవాలి అనుకుంటే కనుక మీరు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ ఈ యొక్క విల్లాకి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు నేను ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మా ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయినట్లయితే కనుక మేము ఆల్రెడీ మెంబర్స్ ఓన్లీ పోస్ట్లో పెట్టినటువంటి 2 phone numbers ఉంటాయి. ఆ 2 phone numbersలో కూడా మీరు కాల్ చేసినట్లయితే కనుక మేము డైరెక్ట్గా మిమ్మల్ని విల్లా దగ్గర తీసుకెళ్ళి ఫిజికల్ విజిటింగ్ చేయించిన తర్వాత మీరు డైరెక్ట్ ఓనర్స్తో మాట్లాడుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ యొక్క విల్లా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ 4 bedroomలు కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి. బెడ్రూమ్లకి అటాచ్ చేసి వాష్రూమ్స్ ఉన్నాయి. అంతేకాదు కిచెన్లో కూడా మనకి కంప్లీట్గా ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేది ఫిట్ చేసి ఒక వండర్ఫుల్ కిచెన్ ఏరియాస్ అనేది ఇక్కడ మనకి డిజైన్ చేయడం జరిగింది. అంతేకాదు పౌడర్ రూమ్ ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో. చూసారు కదా, దీని పక్కన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా మీకు కనిపిస్తుంది చూసారా. మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం. చుట్టుపక్కల కూడా మనకి
కాంపౌండ్ వాళ్ళకి కూడా మనకి ఎలక్ట్రికల్ సెక్యూరిటీ స్ట్రింగ్స్ అయితే వేసి మనకి హై సెక్యూరిటీగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మా ఈ యొక్క విల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మెంబర్షిప్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే మీరు మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి మేము ఎటువంటి కమిషన్ తీసుకోకుండానే మేము మిమ్మల్ని డైరెక్ట్ ఓనర్స్తో టైఅప్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే జెన్యున్గా ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం మెంబర్షిప్ జాయిన్ అయ్యి మీరు మాకు కాల్ చేయొచ్చు. సో ఇది వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. మిగతా కూడా నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అది చూడండి మొత్తం అంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒక బాల్కనీ ఉంటుంది, స్పేసియస్ బాల్కనీ. ఆ బాల్కనీ నుంచి వ్యూ చూడండి ఒకసారి, మొత్తం అంతా కమ్యూనిటీ వ్యూ అనమాట. ఇదంతా కూడా చూసారు కదా, ఫ్రంట్లో కనిపిస్తున్నాయి విల్లాస్ అన్నీ కూడా మనకి ఉన్నాయన్నమాట. ఇది మన విల్లాకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇది మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇందాక లిఫ్ట్ అని చెప్పని చూసారా, అది లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ పక్కనే టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ అనమాట, స్టెప్స్. ఒకసారి పైన కూడా ఒకసారి నేను చూపిస్తాను చూడండి. అంటే టెర్రస్ పైన కూడా నేను మీకు వ్యూ అంతా కూడా ఎలా ఉందో నేను ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మనకు ఒకటి హోమ్ థియేటర్ రూమ్ టేబుల్ ఇక్కడ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. చూసారు కదా, ఇదనమాట. సో ఇది విల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్. మరిన్ని వివరాలకు మీరు మాకు కాల్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.